100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైనా బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి, ఒక్క మాట మాట్లాడినరా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందేమో నాకు తెలియదు. కానీ నిన్న ఒక మాటకు నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి. అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది, చాలా సంతోషం. నన్ను సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు ఒక సూచన చేస్తూ ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారు 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని
కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు. రంగనాయక్ సాగర్ దగ్గర ఈయనకు ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కానీ ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు డే 1 నుంచి లేడు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుందని. నేను బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది. రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించిరు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిందండి ఈయన? చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలామంది ఈ కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ ఎ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు. నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి 2వ క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్. ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక 38 మందిలో 10 మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎట్టేట ఓట్లు వేస్తారు? అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్గా పెద్దసారికే ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంటే,
నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్. ఎవరు చెప్పారు మీకు అన్నారు. అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన, లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా అందరూ మన వెల్ విషర్స్ అనుకుంటారు. అది మీ తప్పు కాదు. ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న అందరూ అట్లే ఉంటారు అనుకుంటారు. కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు, ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు, ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు. అదేవిధంగా 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేళ్ళు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే, ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశాను. నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ ఇవ్వడానికి? ఎవరికి తెలియదు అనుకుంటారా? ఇవి ఎవరు చెప్పారు అనుకుంటారా? ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యేస్ ఓపెన్. నా పేర్లు కూడా తెలుసు, చెప్తే బాగుండదు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. నేను అనేది ఏంటంటే, 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపినారు హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసిరు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి, అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్నీ కావాలి. మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో, వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా? దయచేసి ఆలోచన చేసుకోండి. నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే, నా మీద మీకు కోపం ఉండొచ్చు, నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. ఆడపిల్లలకు అట్లా ఉండదు. ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు. నా మనసుకి ఎంత గాయం అయితే, నాకు ఎన్ని అవమానాలు అయితే, నాకెంత ఇన్సల్ట్ అయితే, నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఇది నా బాధ, ఇది నా ఆవేదన. నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన, చూసుకుంటా క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారు అన్నది నా బాధ. అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది? ఎందుకు కోపం ఉంటుంది? నాకు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు? కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు. ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా? నాకెందుకు అవసరం ఉంటుంది? నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద? నాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డుని ఎత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా, పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు, ప్రతిపక్ష ఎంపీని చూసినా నేను ఇట్లనే ఉన్నా, ఓపెన్ మైండ్తోనే ఉన్నా. నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న, పార్టీని కాపాడండి, పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడండి, అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి. నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు. దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు, ఈయన 6 అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే, మరి 6 అడుగుల బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఎట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమ్మత్ ఏముంటుందంటే, ఒకసారి హంపీకి పోతారు వీళ్ళందరూ, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. హంపీకి పోయి పాటలు పాడుకుంటారు, మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు, ఒక పార్టీని వెన్నుపోటు కొడదామని డిజైన్ చేస్తారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి ఎప్పుడా సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటెల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే,
రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళి పోయినరు కదా, పోలేదా? ఇవన్నీ హరిశన్న చేసినాయి కదా. ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం? దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటేయలేని ఓపెన్గా చెప్తారు ఆనాడు ఎన్నికలలో. దానికి ఏం రాపించుకుంటాడు ఈయన పేపర్లలో? ఒంటరి పోరాటం చేసి ఓడిన హరీష్ రావు. అసలు ఓడిపోయింది మీ వల్ల కదా. మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అలా డౌట్ ఏం లేదు. రామన్న యూట్యూబ్లు మేనేజ్ చేసి ఈయన మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నేను రామన్నని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీషన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని? ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పారు. ఆయన ముందే డిక్లేర్ చేసిండు, ముందే చేతులు ఎత్తేసిండు. హరీష్ అన్నాడు పోయి కూర్చొని మరి ఈటల రాజేందర్ అన్నని గెలిపించొచ్చిండు. ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది, హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు ఇది. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇలా నేను బయట పోతా కావచ్చు, నాది ఏముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే, తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చినాం ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్న అయినా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చినాం ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా, అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఈడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్కు వీనిక్కు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది, టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని. 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. క్వాష్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జియో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జియో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. ఇక ఈయనకి 2-3 మనుషులు ఉంటారు సంతన్నకి. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లరాజేశ్వర రెడ్డి అన్ననే చెప్పిండు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు.
ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని. ఇక్కడ నాకు పల్లరాజేశ్వరరెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాసరెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. ఏడికెళ్ళి వచ్చినాయి అవి? అవినీతి డబ్బులు కాదా? ఎట్లా వస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్, అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి ముంగట అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన. నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల. ఏమైంది కేసు? ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది. వాళ్ళ తండ్రిని విడిచిపెట్టారు, ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటే అవి విడిచిపెట్టారు. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. ఎంత దారుణానికి ఒడిగట్టిరంటే ఆఖరికి నా ఓటమితో ప్రారంభమైంది అది. నిజామాబాద్లో నా ఓటమిలో కుట్రలు చేశారు. ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు. కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి. మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి. ఒక్కొక్క ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని, ఓడిపోయిన ఎమ్మెల్యేలు పత్రికా మిత్రులు మీరు మాట్లాడండి. సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు. అచ్చా, ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట, మోకిలా. పల్లరాజేశ్వరరెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాతది, బ్లూఫిన్ కంపెనీ మోకిలా. అయితే నేనేమంటున్నా అంటే ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఎందుకు మీకు మీ ఏసీబీ వాళ్ళకు వీళ్ళ ఇండ్లు అడ్రస్లు దొరుకుతలేవా? ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు? లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు. ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరం. పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండు అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతాను. కవిత గారు, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు, కానీ నేను అప్పుడే చెప్పిన, దుబ్బాకకి మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనేట ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను 100 సార్లు చెప్పిన. దుబ్బాకకు అన్యాయం జరుగుతుంది, వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వేల్ పోతుంది, లేకపోతే సిరిసిల్ల పోతుంది, లేకపోతే సిద్దిపేటకు పోతుంది. మధ్యలో దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు 100 సార్లు చెప్పిండ్రు. మీరు ఇవాళ అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు. అది నిజం. ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడిందని అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గౌరవనీయులు, అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్పిన. దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇది 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా
రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించిరు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు. ఇక మీ కుటుంబ పంచాయతీలో మా పేర్లందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు. ఎస్, 100% మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు, మీ నాన్నగారికి కూడా తెలుసు. ఎవరెవరికి మీరు ఎట్లెట్లా అన్యాయం చేసిరు అనేటువంటి విషయంలో ఇవాళ మీరు కొత్తగా మాట్లాడితే మేమేం చేస్తాం, మీ సానుభూతి మాకు ఎందుకు, కానీ 100% అవన్నీ వాస్తవాలు. 2009లో ఏదో మీ అన్నకు వ్యతిరేకంగా 60 లక్షలు పంపిరు అనేదో మాట్లాడినారు కదా మీరు. ఇవన్నీ పాత చరిత్రనే. కొత్త చరిత్ర నాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో 2009లో మహాకూటమి అభ్యర్థిగా ఇస్తే అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరు ఓడగొట్టినో కూడా నేను పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి చెప్పిన. కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, నథింగ్ ఈజ్ అన్ హిడెన్ థింగ్ ఇట్ ఈస్. ఇందులో కొత్తగా ఆమె ఏం చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని, వాళ్ళిద్దరూ కుమ్ముక్క అయినరని, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు 22 మార్చ్ 2024 రోజే వచ్చి చెప్పిన. నేను మార్చి 2024 నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన. నేను బిజినెస్ క్లాస్లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇవాళ కొత్తగా చెప్పలేదు. ఎన్నటి చెప్పిన, ఇది 22 మార్చి 2024లో చెప్పిన. నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. 2-3 సార్లు వాళ్ళు దుబాక ఎన్నిక రఘునందన్ రావు అనే మాట తీసినారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను తప్ప మాకు ఆ విషయాల గురించి, వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి, వాళ్ళ పంచాయతీల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబ పంచాయతీల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్నే నిలబడుతుంది. పాల వ్యాపారం చేస్తారా, నీళ్ళ వ్యాపారం చేస్తారా, ఒకళ్ళ కాలు బట్టి ఒకళ్ళు లాగుతారా? మరి పాల వ్యాపారం చేస్తుంటే ఇంతకాలం ఏం చేసిరు? అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తే బహుశా అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడనో కమిషనర్గా ఉన్నట్టున్నారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్గానో సమాచార హక్కు చట్టం కింద కమిషనర్గానో ఎక్కడ ఉన్నట్టున్నారు. మరి అయోధ్య రెడ్డి గారు మాట్లాడాలి, పాల వ్యాపారం ఏంది, ఎందుకు ట్వీట్ చేసినారు, ఎందుకు తీసేసినారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వారు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప మీరు అందరికీ మనిషి కింద బురదేసిపోదామని అనుకుంటున్నట్టున్నారు. చెల్లె, బురదేమొద్దు. మేమంతా ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన విషయాలే, ఇవన్నీ గతంలో మేము చెప్పిన విషయాలే. ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు? కొత్తగా మీరు చెప్పింది ఒకటిగా మోకిలా ప్రాజెక్టు తప్పితే మీరు కొత్తగా మాట్లాడింది ఏం కనబడతలేదు మాకు. నిజంగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను, మోకిలాలో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారో ఆ ప్రాజెక్టు మీద కంపల్సరీ విచారణ జరిపించాలి. దాంట్లో ఉన్న లాక్యునాస్ ఏంది అనేది చూడాలి. ఆ మోకిలా ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులేంది, డబ్బులేంది, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఏడికేలో చేయడ శ్రీమంతుడైండు, నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ అవకతవకలేంది, వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీబీ డీజీ వెంటనే చర్య తీసుకోవాలి. ఇట్లా అడ్డగోలుగా సంపాదించుకొని పైసలతోటి ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసేయాలి. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీల పేరిట పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారైనా నవీన్ రావు గారైనా వీళ్ళు చేసినటువంటి పాప పనులన్నింటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. వీళ్ళే కాదు పాపం, మా చెల్లె మర్చిపోయింది, ఇంకొక ఆయనే సంతోషరావుకి సడ్డకుడో వియంకుడో చుట్టమో ఒక ఆయన అవుతాడు, డీసీపీ పేరు సందీప్ రావు. ఈయనను పెట్టి నా దుబాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు, పోలీసులో సూపర్ కాప్. ఈయన టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరు ఎవరు మాట్లాడలేదు, కానీ వారి పేరు సందీప్ రావు. వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు. నార్సింగ్ ఏరియా, నేనుండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు. వీరి నాయకత్వంలో ఒక 3-4 సిఐల్ని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు. ఇట్లా మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, వారికి ఎట్లెట్లా జీవోలు మార్చిర్రు, ఏమేమి చేసిరు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. మీరు మాట్లాడేవన్నీ అన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు, కొత్త ఏం మాట్లాడలేదు. మీరు ఇంకా ఏదో మళ్ళీ పార్టీలకు పోదామా వెనుక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా. మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా. రేవంత్ రెడ్డి గారు హరీష్ గారు కలిసి ప్రయాణం చేసింది మాట్లాడినాం, అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసింది, మీరు మాట్లాడింది ఏం లేదు కొత్తగా. ఇందులో కొత్త కనబడుతున్న ఏమైనా ఒక సంతోష్ రెడ్డి ఆయన కడుతున్న శ్రీనివాస్ రెడ్డి ఆయన కడుతున్న విల్లాస్ తప్ప మీరు కొత్తగా ఏం మాట్లాడినట్టు కనబడతలేరు.
కాబట్టి కవిత ఇంకా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుండే. ఇంకా టానిక్ మీద ఎఫ్ఐఆర్ చిన్న విషయం అది. క్లబ్బులు పబ్బులు ఇవన్నీ మీ నాన్న క్లబ్బులు పనిచేస్తే మీరు పబ్బులు నడిపినాయి అన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే కాబట్టి వాటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు. కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది. మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు 1000 కోట్లకు ఎదిగినరు. 750 కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు. నవీన్ రావు గారి అక్రమాలకైతే ఇక అడ్డు అదుపు లేదు. ఆయన చేసినటువంటి అడగోల ఆక్రమణలకి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి జీవోలకి, వీళ్ళు మార్చిన జీవోలకి, ఇంకా చాలా జీవోలు ఉన్నాయి. చెల్లె మాట్లాడాల్సిన జీవోలు ఏంటంటే కన్జర్వేషన్ జోన్లను ఎట్లా మార్చి ఇచ్చిర్రు మున్సిపల్ శాఖ మంత్రి గారు, అవి మాట్లాడాలి చెల్లె. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. వాళ్ళ ఎమ్మెల్సీల అవినీతి గురించి మాట్లాడాలి. ఒకటే రోజు కాబట్టి కొంచెమే మాట్లాడిందని అనుకుంటా ఉన్నాను నేను. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా బాగా మాట్లాడాలని కోరుకుందాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేసిన అవినీతిని ఎంత కవిత బయట పెడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సొంత కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనని నేను తప్పుపట్టదలుచుకోలేదు. బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి మీద, నవీన్ రావు గారు చేసినటువంటి అవినీతి మీద మీరు పార్టీలో ఉన్నప్పుడు లేదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తాను. ఇంకా పటాన్చెరు ఏరియాలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాను. ఐడియా బొల్లారంలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాం. ఒక జోన్లోంచి ఇంకొక జోన్లోకి మార్చి ఏ ఎమ్మెల్యేల పేరు మీద ఎవరెవరి పేరు మీద మీరు ఎట్లెట్లా చేసిరో అడగోలు మాటలు ఇవన్నీ బయటకు వస్తాయేమో అనుకున్నాం. మీరు మాట్లాడితే ఏం రాలేదు. ఖచ్చితంగా సమయం చూసుకొని మేము కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు కాక ఇంకా మిగతా అన్నీ మేము కూడా మీడియా ద్వారా బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము ఇంకా మీ ద్వారానే ప్రజలు వింటే బాగుంటుంది. మేము మాట్లాడితే ఏదో కక్ష సాధింపు కోసం మాట్లాడినామని అనుకుంటారు. ఆదిపట్లలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, ఆ బొల్లారంలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, పటాన్ చెరువులో సాకి చెరువు పక్కన ట్రాన్స్ఫార్మ్ చేసి కడుతున్నటువంటి భూములు, ఇండస్ట్రియల్ జోన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూములు, ఇకపోతే ఐడిఏ బాలానగర్లో మీరు కన్వర్షన్ చేసిన భూములు, ఇట్లా చాలా భూములకు సంబంధించి చాలా విషయాలు మీరు మాట్లాడతారేమో అనుకున్నాం. ఇంకా చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన మంచి పనులు చెప్తారని ఆశపడ్డాం. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు కవిత గారు అందించిన నిజాలని కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మేము కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తన లైన్ దాటి మాట్లాడలేదు. మేము మాట్లాడిందంటూ ఎక్కడ కూడా మేము తప్పు మాట్లాడలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మాట్లాడినాం. అంతకుమించి మేము వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సంవత్సరాలు వృధా చేసింది అనేది మా భావన. ఈ విషయం ఎప్పుడో కాళేశ్వరంకు సంబంధించినటువంటి కేసు సిబిఐకి ఇచ్చి ఉంటే ఈపాటికి సగం ఇన్వెస్టిగేషన్ అయిపోతుంటుంది. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాంట్లో అన్యాపదేశంగానే కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుట్ర చేస్తుందనే చెప్తారు. ఆయన ఏమంటాడు, వచ్చే ఎలక్షన్ల వరకు ఒకవేళ సిబిఐ ఈ కేసు తేల్చకపోతే బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కైందని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. 2 ఏళ్ళు మీరు దాచిపెట్టుకోవచ్చు ఫైళ్ళు, 2 ఏళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్ పేరిట పక్కకు పెట్టవచ్చు. లాస్ట్ 1 ఇయర్ మాకు కూడా ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడేదో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇంకా కోర్టు ఏం తెలుస్తుందో తేలనే లేదు. మమ్మల్ని బదనాం చేసేందుకు అప్పుడే రంగం సిద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. మేము నిజాయితీగా ఉన్నాం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినాం. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొదటి నుంచి రఘునందన్ రావు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన డీసీపీ సందీప్ రావే నన్ను ఇబ్బంది పెట్టినాడు దుబ్బాక ఉప ఎన్నికలలో అని చెప్తా ఉన్నాను. నా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పినాను. సందీప్ రావు అనేట ఆయనను ముద్దాయి ఎందుకు చేయలేదనేది సిట్ ఆలోచించాలి ఇవాళ. ఎందుకంటే సందీప్ రావు అనేటువంటి వ్యక్తి నార్సింగ్ లాంటి ఏరియాలో కూర్చొని ఎన్నెన్ని అవకతవకలు చేసిండో ఒకసారి ఆయన టీం ఏంది, ఆయన కింద పనిచేసినటువంటి సిఐలు ఎవరు, ఏసీపీలు ఎవరు, వాళ్ళ మూవ్మెంట్ ఏంది, వాళ్ళ ఫోన్లు ఏంది ఒకసారి సిట్ విచారించాలి. స్ట్రైట్లీ ఐఎమ్ అలీజింగ్ అగెన్స్ట్ ఏ డీసీపీ హూ వర్క్డ్ యాజ్ ఏ టాస్క్ ఫోర్స్ డీసీపీ నార్సింగి. మా ఇంటి మీద నిఘా, మా కుటుంబ సభ్యుల మీద నిఘా పెట్టి వెనకాల షాడో పార్టీలని పెట్టి ఈయన చేసిన అరాచకాలు ఎందుకు సిట్ దృష్టికి ఎందుకు వస్తలేవో ఒకసారి సిట్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి. సందీప్ రావు ఏ హోదాలో చేసిండు, సంతోష్రావుకి సడ్డకుడో వియ్యంకుడో ఏదో హోదాలో చేసినాడు తప్ప ఎవరైనా ఎక్కడెక్కడ పోస్టింగ్లు చేసినాడు, మేడ్చల్ చేస్తాడు, నార్సింగ్ చేస్తాడు, ఎల్బీ నగర్ చేస్తాడు. మొత్తం క్రీమీ ఏరియాలో అన్ని సెటిల్మెంట్లు సంతోష్రావు గారు, సందీప్ రావు గారి ద్వారానే చేసుకుంటూ వచ్చారు తప్ప కొత్తగా ఏం లేదు కదా. కాబట్టి నిజంగా సిట్ కవిత చేసిన ఆరోపణ నిజం కాకపోతే సిట్ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా
వీటన్నింటి మీద కుమ్ముక్కు రాజకీయాలు ఉన్నటువంటి నిజం కాకపోతే సిట్ వెంటనే సందీప్ రావు మీద కూడా విచారణ ప్రారంభించాలి. ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అన్న. పంపించిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, రేపు కవిత కూడా బాగానే ఉంటుందని అనుకోవాలి మరి లెక్కన. ఎందుకంటే టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు, ఎవరు పోరాటం వాళ్ళు చేసిరు, నిరూపించుకున్నారు, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. రేపు ఏమవుతుందో చూద్దాం. నిన్ననే నా అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పినాడు, అవినీతి పరులకి భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు, చాలా స్పష్టంగా చెప్పినారు. సో మా నర్సాపూర్ ఫారెస్ట్కి సంబంధించి హెటిరో డ్రగ్స్ అనేటువంటి కంపెనీతోటి నర్సాపూర్ ఫారెస్ట్ని దత్తత తీసుకోమని వాళ్ళతోటి 10 కోట్ల రూపాయలు ఇప్పించి పొద్దుగాల 6 గంటలకు వచ్చి లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా అప్పటి మంత్రి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గారి పేరుతో పెద్ద శిలాఫలకం వేసి అక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ని దత్తత చేసినట్టు చేసి హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ నుంచి 10 కోట్లు తీసుకొని అదేదో గ్రీన్ ఛాలెంజ్ చేసినట్టు చేసిరు. ఒక మొక్కనాటలే నర్సాపూర్ ఫారెస్ట్లో. దానికి ముంగట పునాది రాళ్ళు వేసి కట్టేసి చిన్న గోడ, 1 ఫీట్ గోడ కట్టి దానికి తెలంగాణ ప్రభుత్వము అటవీ శాఖ అనేది ఒక బోర్డు పెట్టుకున్నారు తప్ప హెటిరో డ్రగ్స్ వాళ్ళు ఇచ్చిన 10 కోట్లు ఏడిపోయినాయి, నాగార్జున గారు ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి, ప్రభాస్ ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి, అసలు సంతోష్రావు గారి ఆస్తులు ఎట్లా పెరిగినాయి అనేది ఒకసారి నిజంగా ప్రభుత్వం ఆలోచించాలి. నేను మా డిఎఫ్ఓ గారికి చెప్పాను, మెదక్ డిఎఫ్ఓ గారికి, ఇయ్యాలో చెప్పలేదు నేను. నర్సాపూర్ ఫారెస్ట్లో ఈ అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గారు అర్ధరాత్రి వచ్చి బోర్డు వేసి నర్సాపూర్ ఎమ్మెల్యేకి చెప్పకుండా చేసుకొని పోయిన కార్యక్రమానికి సంబంధించి నేను ఆల్రెడీ మా డిఎఫ్ఓ మీదకి ఒక కంప్లైంట్ పెట్టున్నాను. దీని మీద ఈ నిధులు ఎటుపోయినాయి విచారణ జరుపు.